వచ్చు కూడా ఇంకా. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ముందున్న లక్ష్యం ఎందుకంటే 2019 నుంచి 24 వరకు కూడా 151 సీట్లు ఉండి ఇంకా తర్వాత నుంచి 11కి రావడం, సరే పుంజుకోవడానికి ఆయన చేయాల్సిన మార్గాలు ఏంటి? ఇలా 15 సంవత్సరాలు అంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లో జగన్ రానివని అంటున్నారు. మరొక వైపు అభివృద్ధి అనేది అద్భుతంగా జరుగుతుందని ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క లోకేష్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఇంతమందిని తట్టుకుని వాళ్ళ క్యాడర్ని కాపాడుకుని పూర్తి స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా విజయం దిశగా పవన్ కళ్యాణ్ గారిని, అదే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన ముందుకు వెళ్ళే విధంగా వీళ్ళని ఆపి అది ఎలా సాధ్యం అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ సెట్ మారలేదని కొంతమంది అంటారు, మారిందని కొంతమంది అంటారు. ఆయన వరుస మీటింగ్లు పెట్టడం కానీ వేరే అంశం కానీ ఏ రకంగా స్ట్రాటజీ ఉండాలి? ఒక పాదయాత్ర అనే అంశంతో ఆయన గట్టెక్కుతారా? అంటే ఎవరి మైండ్ సెట్లు మారవరు, అందరిది పవర్ మైండ్ సెట్. వీళ్ళందరి మైండ్ సెట్లో పవర్ చిప్పే ఉంటుంది. ఇంకా వేరే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా కులాలు అవి ఇవి ఏమైనా కానీ ఆ పవర్ చిప్ అనే దాన్ని అయితే మనం మార్చలేము. ఆ పవర్ చిప్ని ఎలా చేసుకోవాలి, మళ్ళీ ఎలా పవర్లోకి రావాలి, మళ్ళీ ఎలా రీఛార్జ్ చేసుకోవాలి అనేది తప్ప వేరే విషయం ఏం లేదు. జగన్కు సంబంధించినంత వరకు చూస్తే నిజంగా 154 నుంచి 11 స్థానాలకు పోవడం అన్నది అనూహ్యమైనది. ఎందుకంటే ఆయన 175 వైనాట్ 175 నుంచి ఓన్లీ 11 అనే స్థితికి రావడం నిజంగా పెద్ద కుదుపే కదా, పెద్ద షాకే కదా. అయితే అదే సమయంలో దేశంలో కూడా ఈవీఎంలని సర్లని రకరకాల చర్చలు వచ్చిన తర్వాత ఇందులో ఏదన్నా గోల్మాల్ జరిగిందేమో అని ఒక నమ్మకాన్ని వాళ్ళ పార్టీ క్యాడర్లో ఆయన ఆ భావాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఇది ఫలితం సహజమైంది కాదని. కానీ రెండోది కీడులో మేళని అక్కడ కూడా 40% దాకా మన ఓట్లు మనకున్నాయి. మూడోది ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ జనం వచ్చేస్తున్నారు, పాత అభిమానులు అందరూ వస్తున్నారు, రప్ప రప్ప అంటున్నారు. కాబట్టి మన పునాది ఏం చెక్కు చెదరలేదు. గతంలో దూరం అయ్యారు అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు ఇందాకలాగా తెలుగుదేశం పార్టీలో ఎంతమందికి అని పదవులు ఇస్తామని వాళ్ళు చర్చ చేస్తుంటే కూటమిగా ఉన్నారు కదా పైగా. సో అక్కడ కొంత గండిపడింది. సో పదవులు రాకపోవడం వల్ల కానీ కేసులతో వేటాడడం కూడా. ఇప్పుడు కేసులు పెట్టారనుకోండి ఎవరి మీదన్నా, కేసులు పెట్టిన వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు ఖచ్చితంగా ఆదుకోలేరు కదా. కేసులు పెట్టిన వాళ్ళు మళ్ళీ రక్షణ కోసమో సహాయం కోసమో ఎక్కడికి రావాలంటే మళ్ళీ ఇక్కడికే రావాలి. కాబట్టి అనేక కారణాల వల్ల తన పాత అనుయాయులు కాపాడుకోవడం మీద ఆయన పెద్ద శ్రద్ధ పెట్టినట్టు, దీనికోసం కేసుల ఫండు, పోలీసు దాడులకు గురైన వాళ్ళకి ఫండు ఇట్లాంటివి ఏర్పాటు చేయడం ఇది ఒకటి. మూడోది మీరు అన్నది ఇంకా ఆయన ట్రేడ్ మార్కు వాళ్ళ నాన్నది అయింది ఈ పాదయాత్ర. ఈ పాదయాత్ర కోసం 2-3 సార్లు నేనే వస్తాను, ఇంత వస్తాను అంత వస్తాను చాలాసార్లు చెప్పారు, సమయం తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఒక దశల వారీగా అంతకుముందు ఓదార్పు యాత్రలాగే ఇప్పుడు కొంచెం భిన్నమైనటువంటి స్కెచ్ చేసుకున్నారని. ఆ స్కెచ్ ఏంటంటే మొదటిది ఓడిపోయిన నియోజకవర్గాలు, అందులోనూ పార్టీ అభ్యర్థులు కీలక నేతలు పార్టీ మారి గండి పడిన చోట, ఖాళీ ఏర్పడిన చోట మొదట అక్కడికి వెళ్తారు అనేది ఆలోచన అని చెప్పి ఇప్పుడు తెలుస్తున్నటువంటి ఒక విషయం. మొదట ఖాళీ ఏర్పడిన చోట, నాయకులు దూరమైన చోట వెళ్ళి అక్కడ భరోసా ఇవ్వటము. రెండోది పోలీస్ కేసులు కానీ ప్రత్యర్థుల దాడులు కానీ ఇలాంటివి తీవ్రంగా ఉన్న చోటికి రెండో చోటికి పోవటం, రెండో దఫాలో అంటే రెండో ప్రాధాన్యత. మూడో ప్రాధాన్యత బలాబలాలను బట్టి అక్కడ స్థానిక పరిస్థితులను అర్జెన్సీని బట్టి వెళ్ళటం. ఇలా ఒక క్రమ పద్ధతిలో స్థానిక పునాదిని పటిష్టం చేసుకుంటే తప్ప కుదరదు. అందుకని ప్రజల్లో పడాలి, ప్రజల్లో మళ్ళీ జనంలోకి జగన్ అనేది తీసుకొని దశల వారీగా వెళ్ళాలి అని. వాళ్ళకు మీరు అన్న ప్రతికూల పరిస్థితులతో పాటు 2 అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకటి పీపీపీ మోడల్ అన్నది, ఈ ప్రైవేటీకరణ, అందులో ప్రభుత్వ రంగంలో పెట్టిన వాటిని, ప్రభుత్వ కళాశాలలుగా పెట్టిన వాటిని ప్రైవేట్ పరం చేయడం మీద 1 కోటి సంతకాలు, కోటి కాకపోతే 10 లక్షలు తక్కువ అటు ఇటు అనుకోండి సంతకాల సేకరణ, వీటికి వచ్చిన స్పందన అది నిజమైన సమస్య, వాస్తవానికి వివాదం కాదు అది. దాని మీద వచ్చిన స్పందన వాళ్ళని ఉత్సాహపరిచినట్టుగానే కనిపిస్తుంది. ఇదే మోడల్లో వెళ్ళాలి. అందుకనే ఇప్పుడు మీడియా మిత్రులు కూడా చెప్తున్నారు, గతంలో కంటే వైసీపీ వాళ్ళు కొంచెం సమస్యలు లెక్కలు ఇవన్నీ తీసుకొని వచ్చి తిట్లే సరిపోవు అనే దానికి వస్తున్నారని. సో ఈ ఇష్యూస్ మీద ఫోకస్ చేయటము, అందులో మరీ ముఖ్యంగా ఈ పీపీపీ నమూనా అన్నది ఇది మంచిది కాదు ఈ రాష్ట్రానికి అని చెప్పటము. 4వది వాళ్ళు విజయాలుగా చెప్పుకుంటుంటే కాదు ఇంతకంటే మేమే చేసాము అనే అంశాన్ని చెప్పుకోవడం. సో ఈ విధంగా ఒక 4-5 వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇంకోటి సనాతనం అన్నది,
మొదట్లో కొంచెం లోకేష్ రెడ్ బుక్ మీదకి వెళ్ళాము, పవన్ కళ్యాణ్ కొంచెం తగ్గించాము పదును దాడి, కానీ మళ్ళీ పవన్ జగన్ అంటేనే అది బాగా పండుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ మీదే గతంలో లాగే ఫోకస్ బాగా పెంచి ఏమాత్రం తగ్గకూడదు. ఆ క్రమంలో సనాతన అంశాలు, దేవాలయాలు, విశ్వాసాలు, వాటికి సంబంధించిన అంశాలు కూడా బలంగా తీసుకురావాలి. అందుకే వాళ్ళ పత్రిక చూసినా, ఆ నాయకులు మాట్లాడేది చూసినా కానీ ఇలాంటి ఉదాహరణలు ఇవన్నీ చాలా ఎక్కువగా పదే పదే అవే ఇస్తున్నారు. అంటే ముళ్ళుని ఏదో ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా వాళ్ళు అది చేస్తున్నారు. కాబట్టి మనం కూడా అదే చెయ్యాలి అని. సో ఈ క్రమంలో ఇంకా ఒక ముఖ్యమైనది బీజేపీతో మంచిగా ఉండాలి, కేంద్రంతో. ఇవి ఒక 5 వ్యూహాలు అనుకోండి. కేంద్రంతో మంచిగా ఉండాలి. ఇప్పటికి కూడా మోదీ వదిలిపెట్టలేదు. కాబట్టి మోదీ ఇదేతో ఎవరెవరికైతే లివరేజ్ ఉందో వాళ్ళందరినీ కూడా ఢిల్లీలో మరింతగా మోహరించి 1-2 సార్లు కలిసి అవకాశం ఉన్న ప్రతిసారి అటే వైపే ఉన్నాము, మేము మిమ్మల్ని వ్యతిరేకించలేదు అనే ఒక సంకేతాలు పంపించడం ద్వారా కేంద్రంతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఇవన్నీ చేయడం ద్వారా పునాది కాపాడుకోవాలి అన్నది అంశంలాగా కనిపిస్తుంది. దానికి రాష్ట్ర స్థాయిలో నాయకత్వాన్ని పెట్టుకోవటము, టీమును ఏర్పాటు చేసుకోవటము, ఇప్పుడు చాలా చోట్ల అభ్యర్థుల ప్రకటన కూడా చేస్తున్నారు ఆల్రెడీ. నిజానికి చాలా దూరం కదా, ఎందుకంటే మన రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే టికెట్ ఎవరికి వస్తుంది అనేది ఫైనల్. టికెట్ వచ్చే వాళ్ళని ఎందుకు నిర్ణయించారంటే వాళ్ళు ఖర్చులు, వ్యయ ప్రయాసాలు వాళ్ళు పెట్టుకోవాలి. కాబట్టి టికెట్ వచ్చే వాళ్ళని పెట్టుకోవటం, వాళ్ళ పేర్లు ప్రకటించడం, సంకేతాలు ఇవ్వటం అన్నది కూడా ఒక ముఖ్యమైన పనిగా పెట్టుకున్నట్టు నాకు తెలిసిన ప్రకారం ఒక టీం ఇప్పటికే పనిచేస్తున్నట్టుగా ఉంది. అది గతంలో అయిపోయాక కానీ ఇంకోటి అని ఏదన్నా కానీ ఒక టీమును సెలెక్ట్ చేసుకోవటము, వాళ్ళ ఇప్పటికే పరోక్షంగా గత పద్ధతులు కావు, అవి మీకు నష్టం చేసాయి. సో మీరు ఎన్నికల ప్రచారంలో అనుసరించిన పద్ధతి కాకుండా దానికి భిన్నంగా ప్రజలకు దగ్గర అయ్యేటటువంటి వీటితో మీరు వెళ్ళాలి అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ క్రమంలో కొత్త వ్యూహం, ఈ కొత్త టీంతో కొత్త వ్యూహంతో ఆయన నూతన సంవత్సరంలో వెళ్తారు. ఇది కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఆయనకు జరిగిన మేరకు. దానికి తోడు కేసుల్లో వాటిలో కొంచెం రిలీఫ్లు రావడం ఇట్లాంటివి కూడా. కేంద్రం ఏమి ప్రత్యేకించి దాడి చేయకపోవటం, అంటే మాధవ్ లాంటి వాళ్ళు ఎప్పుడన్నా ఏదైనా అన్నప్పటికీ కూడా బీజేపీ శిబిరం ముఖ్యంగా కేంద్రం టార్గెట్ చేయట్లేదు. జగన్ను మనల్ని వాళ్ళు టార్గెట్ చేయట్లేదు కాబట్టి మనం కూడా గుడ్ విల్ నిలబెట్టుకోవాలి అని. సో ఇవన్నీ ద్వారా రెడ్ బుక్ మీద, ఈ అరెస్ట్ల మీద, ఇప్పుడు ఉదాహరణకు సిపిఎం వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు పీడీ చట్టం కింద. అరెస్ట్ చేసిందని అందరూ ఖండించారు. దాన్ని దిద్దుకోకపోగా నిన్న చీఫ్ సెక్రటరీ ఉత్తర్వు ఇచ్చారు మళ్ళీ దాన్నే కన్ఫర్మ్ చేస్తూ. దిద్దుకోవడానికి ఒక అవకాశం ఏదో కోర్టులో వ్యతిరేకించకపోవడం ఇట్లాంటి ద్వారా. కాబట్టి నిర్బంధం చేస్తున్నారు, ప్రతి చోట అరెస్టులు చేస్తున్నారు. ఈ గంజాయి అనేవి గతంలో అంత చేశారు, కానీ గంజాయివి బాగా పెరుగుతూ ఉన్నాయి, మా డ్రగ్స్, వీటి మీద ఫోకస్ పెట్టాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, తెలుగుదేశంలో కూటమిలో అంతర్గత విభేదాలు, సమస్యలను బాగా వాడుకోవాలి. మీరు ఏదైనా చూడండి, మొన్న ఆరోగ్యశ్రీ మీద ఒక స్టోరీ ఇచ్చారు. ఆ స్టోరీలో టాప్లో ఇచ్చిన బాక్స్ ఎవరిది? పిఠాపురం వర్మది. వాస్తవంగా పిఠాపురం వర్మం వీళ్ళనేమి బలపరచరు కదా, కానీ అక్కడ పవన్ కళ్యాణ్కు ఆ సందర్భంగా అక్కడ అసమ్మతి కొంత గురైన వ్యక్తిను, రెండవది ఆయన ఏదో సమస్యలతో ఉంటాడు, ఆయన కూడా ఆరోగ్య సమస్య అని చెప్పారు దాన్ని వాడుకోవడం. సో ఈ పద్ధతిలో ఈ అభ్యర్థులను సిద్ధం చేయడం అన్నప్పుడు పవన్ కళ్యాణ్ మీదకి ముద్రగడ పద్మనాభాన్ని పంపిస్తారు. అందుకని ఆయనను కూడా సిద్ధం చేస్తున్నారు. ఆయన అయితే తప్ప అక్కడ తట్టుకోలేడనే అభిప్రాయంలో ఉన్నారు. ఆయన కన్విన్స్ చేయడం కోసం అందరూ వెళ్ళి కలుస్తున్నారు. ఇవి అంటే ఒక లెవెల్లో కాకుండా అన్ని లెవెల్స్లో ఇది చేస్తున్నట్టు కనిపిస్తుంది. సామధాన భేద దండోపాయాలు అంటారే ఆ పద్ధతిలో. సోషల్ ఆర్మీ కూడా. సరే, పవన్ కళ్యాణ్ గారు తన బలం